వ్రతము పూజ రెండు వేరువేరు పదాలైనప్పటికీ కూడా చేసేటువంటి విధానంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. పూజకు కథతో సంబంధం ఉండదు. సాధారణంగా పూజ చేస్తే కథ అనేది అవసరం లేదు. కానీ సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మి వ్రతము అంటే సాధారణంగా మీరు చూడండి, ఏ వ్రతములు చేసినా ఆ వ్రతానికి సంబంధించినటువంటి మహత్తు మాహాత్మ్యాదులు కథల్లో మనం చెప్పుకొని అక్షతలు వేసుకునేటువంటి సంప్రదాయం. కాబట్టి వ్రతము అన్నటువంటి దానికి ఒక నియమం ఏమిటి అంటే, పూజ అనంతరము ఆ వ్రతము యొక్క విశేషములను వివరించేటువంటి కథను కూడా మనం పురాణోక్తంగా శ్రవణం చేస్తే అది వ్రతమవుతుంది. అందుకే భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున ఇది సిద్ధి వినాయక వ్రతము అని ఎందుకోసం చెప్పాము అంటే, ఖచ్చితంగా ఆ రోజు కూడా ఈ వ్రతం పూర్తయిన తరువాత కథ అనేటువంటిది కూడా మనం శ్రవణం చేస్తాం.